హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. అండ్ మెయిన్గా నేనైతే ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదేంటి అంటే, సో నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా 1 సింగిల్ రూపీ కూడా మీరు ఎవ్వరికి పే చేయని అవసరం లేదు. సో అందుకని మీరు అప్లై చేసుకోండి. సో మనీ పే చేయక్కర్లేదు కాబట్టి డెఫినెట్గా అప్లై చేసుకోండి. మీకు లక్ బాగుంటే డెఫినెట్గా మీకు మెయిల్స్ వస్తాయి. సో వాళ్ళు కూడా అందరినీ రిక్రూట్ చేసుకోరు కదా, కొంతమందిని రిక్రూట్ చేసుకుంటారు. మీకంటే ముందు అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో నెవర్ గివ్ అప్. సో ఈరోజు టాపిక్ కాపీ పేస్ట్ జాబ్ గురించి. సో కాపీ పేస్ట్ జాబ్ ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రాసెస్ ఉంటుంది, సో మనకి వర్క్ ఎలా ఉంటుంది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ప్లే స్టోర్ నుంచి మనం గూగుల్ డాక్స్ అనే యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వన్స్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళగలుగుతాము. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద చూపించినట్టుగా మీకు అలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, నెక్స్ట్ మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో గూగుల్ క్రోమ్లో మీరు అక్కడ టైప్ చేస్తున్నాను కదా, సేమ్ మీరు కూడా అలాగే టైప్ చేయండి. సో అదైతే plr.com అని చెప్పి మీరు అక్కడ టైప్ చేయాలి. సో మీరు వన్స్ అయితే టైప్ చేసిన తర్వాత మీకు ఒక స్క్రీన్ మీద చూపించినట్టుగా ఓపెన్ అయింది కదా. సో ఫ్రీ PLR ఆర్టికల్ డైరెక్టరీ, సో ఇలాంటి ఒక వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో మనం వర్క్ ఏంటి అంటే ఇందులో, సో మనం ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆర్టికల్స్ని మళ్ళీ మనం రీమోడలింగ్ లాగా అంటే రీడైరెక్టరీ చేసి సో వర్క్ని అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 350 కౌంట్ వర్డ్స్ మనం కనుక రాస్తే కనుక మనకి ఒక మంచి గుడ్ అమౌంట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, సో ఇవన్నీ ఆర్టికల్స్ అనమాట. సో వాళ్ళు రాసిన ఆర్టికల్స్. సో ఈ ఆర్టికల్స్లో ఏదైనా ఒక ఆర్టికల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది మీ సో నేనైతే ఇక్కడ ఒక ఆర్టికల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ ఆర్టికల్ వచ్చేసరికి ఇట్ ఈస్ రియలీ పాసిబుల్ టు అచీవ్ ద వెల్త్ అని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఉంది కదా. సో ఈ ఆర్టికల్ నుంచి సో ఇప్పుడు అసలు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది ఎలా అంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో కింద ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో వాళ్ళు రాసిన ఆర్టికల్ అనమాట అది. సో ఈ ఆర్టికల్లో ఎన్ని వర్డ్స్ అంటే మ్యాక్సిమం ఒక 6. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఓట్ కౌంట్ ఎంతండి, అక్కడ 514 ఉంది. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని నేను ఇప్పుడు కాపీ చేస్తాను. సో స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీరు కూడా అలాగే కాపీ చేయండి. సో ఫస్ట్ మిమ్మల్ని గూగుల్ డాక్స్ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా. సో ఆ యాప్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కాపీ చేసుకున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, సో ఆ వర్డ్ కౌంట్ అంతా ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ డాక్స్ చూపిస్తుంది, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో అవి కొంచెం క్లియర్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, నెక్స్ట్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి అందులో సినోనిమ్స్ ఫైండర్ అని చెప్పి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అక్కడ ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ అది ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో గూగుల్ డాక్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ కాపీ చేస్తారో, సో ఆ ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వర్డ్ని కానీ ఒక 2-3 వర్డ్స్ని కానీ సో కాపీ చేసుకొని సినామిన్ ఫైండర్ అనే దాంట్లో మీరు పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఫైండ్ ఇట్ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వర్డ్స్ అన్నీ మీకు వస్తుంటాయి. సో వాట్ ఈస్ ద అనదర్ వర్డ్ ఫర్ డిఫరెంట్. సో డిఫరెంట్ అనే వర్డ్కి చాలా మీనింగ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ మీనింగ్స్ని మీరు అందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని, మీరు ఏదైతే ఫస్ట్ గూగుల్ డాక్స్లో ఉంది కదా ఆ ఇన్ఫర్మేషను, సో ఆ ఇన్ఫర్మేషన్లో డిఫరెంట్ అనే వర్డ్ని ఎరేజ్ చేసేసి ఈ డిఫరెంట్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న సినామిన్ వర్డ్ని అయితే అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగా 2-3 లైన్స్కి ఒక్కసారి కానీ 2-3 వర్డ్స్ కానీ తీసుకొని అలాగా మీరు ఆర్టికల్ అయితే డిఫరెంట్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అదైతే ఈ పర్టికులర్ వర్క్. సో మీరు అలా చేంజ్ చేసిన దాన్ని కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ కాపీ చేసిన తర్వాత సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఇలా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఓపెన్ అవుతుంది టైపింగ్ జాబ్ అని చెప్పి. సో అక్కడ టైపింగ్ జాబ్ అని ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ ఏంటి అంటే రైట్ 1 ఆర్టికల్ అని ఉంది కదా. సో మీరు ఏదైతే కాపీ చేశారో దాన్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి ఫస్ట్. సో పేస్ట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరు కిందకి వెళ్తే కనుక సెకండ్ ఆర్టికల్ అని ఉంటుంది. సో సెకండ్ ఆర్టికల్ లింక్ అడిగారు ఇక్కడ. సో ఇలాగే మళ్ళీ చేసి మీరు పేస్ట్ చేయకూడదు, లింక్ అడిగారు కాబట్టి. సో లింక్ ఎలా సెండ్ చేయాలో కూడా నేను చెప్తాను. సో లింక్ ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు సేమ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి
సేమ్ ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్ చేస్తారో అదంతా ప్రాసెస్ చేయండి. సో ఆఫ్టర్ మీదంతా ప్రాసెస్ అంతా అయిపోయింది, చేంజ్ చేసేసాను అన్నప్పుడు సేమ్ గూగుల్ డాక్స్లో ఉంటుంది కదా షేర్ అనే ఆప్షన్. సో ఇక్కడ షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సో నెక్స్ట్ మీకు అక్కడ ఒక కాపీ లింక్ వస్తుంది. సో ఆ కాపీ లింక్, సో ఆ లింక్ని అయితే కాపీ చేసుకోండి. సో ఆఫ్టర్ కాపీ చేసుకున్న తర్వాత సో ఇక్కడ సెకండ్ ఆర్టికల్ లింక్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేసండి ఆ లింక్. సో నెక్స్ట్ ఈ లింక్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ నెక్స్ట్ నేమ్, సో మీ నేమ్ అయితే ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి. సో ఆ తర్వాత కింద ఒక క్యాప్చా అయితే ఇచ్చారు, అది సేమ్ యాస్టేజ్గా మీరు మెన్షన్ చేయాలి. సో ఆ క్యాప్చా వచ్చేసరికి WFGVH. సో సేమ్ అలాగే మీరు కూడా ఇవ్వండి. సో నెక్స్ట్ మీకు ఏజ్ కోడ్ ఉంది. సో ఆ ఏజ్ కోడ్ కూడా ఎలా ఇవ్వాలి అంటే సో ఫస్ట్ మీరు ఒకవేళ 18 to 21 ఆర్ అప్పుడు మీరు ఏ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు 20 to 30 years 34 years అలా ఉంటే కనుక బి ఇవ్వాల్సి ఉంటుంది. సో 18 బిలో కనుక ఉంటే కనుక అదర్స్ అనే ఆప్షన్ ఇవ్వాలి. సో నెక్స్ట్ బి అనే ఆప్షన్ ఇచ్చాను. సో నెక్స్ట్ టైపింగ్ జాబ్ ఎక్స్పీరియన్స్, సో 1 year అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఇవ్వాలి. సో నెక్స్ట్ కంటెంట్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని మంత్స్ ఉంది అంటే ఒక 2 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అబవ్ అని కూడా ఇవ్వండి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ పర్సంటేజ్. సో లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 40 to 50 ఉంటే SHG, 60 to 70 ఉంటే HJG అని ఇస్తారు. ఒకవేళ ఎక్కువ పర్సంటేజ్ ఉంటే కనుక GFG అని ఇవ్వాలి. సో నేనైతే GFG అని ఇచ్చాను. సో మీరు కూడా అదే ఇవ్వండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే బీటెక్ అయితే 1 ఇవ్వాలి, ఎంటెక్ అయితే 2 ఇవ్వాలి, BSc MS ఉంటారు కదా వాళ్ళు 3 ఇవ్వాలి, MSc వాళ్ళు ఉంటే 4 ఇవ్వండి, లేదు అంటే కనుక అదర్స్ ఇవ్వండి. సో నేనైతే ఫస్ట్ 1 ఇచ్చాను, అది వచ్చి బీటెక్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ కోడ్. సో ఫస్ట్ కోడ్ ఏంటి అంటే 3Z21. సో అదైతే ఫస్ట్ కోడ్. సో నెక్స్ట్ మీ జీమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో వీ ప్రొవైడ్ ఓన్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ జాబ్స్, ఓన్లీ వీ డోంట్ ఆస్క్ మనీ ఫర్ జాబ్స్, సో డోంట్ పే మనీ ఫర్ జాబ్స్. సో ఎవరికి 1 single rupee కూడా మనం పే చేయక్కర్లేదు. సో దానికి మనం ఐ యాక్సెప్టెడ్ అని టైప్ చేయాలి. సో నెక్స్ట్ లాస్ట్ కోడ్ ఉంది. సో లాస్ట్ కోడ్ ఏంటి అంటే 5621. సో ఈ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారు. సో ఆ కేటగిరీస్ ఏమేమి మెన్షన్ చేయాలి అంటే సో స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ హెల్త్. సో ఇవైతే మీరు టిక్ చేయండి. సో ఇంకా కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటామంటే కనుక ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఏవైనా లాంగ్వేజ్ వచ్చి ఉంటే కనుక అక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ అవర్ నెక్స్ట్ జాబ్ అంటే సో మనం డెఫినెట్గా నో అని పెట్టాలి. సో నెక్స్ట్ అబౌట్ యూ అంటే సో మీ గురించి మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ స్కిల్స్ ఏమైనా మీకు తెలిసినవి ఉంటే కనుక మీరు అక్కడ మెన్షన్ చేయండి. సో మీకు వచ్చిన స్కిల్స్ తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే సో నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా పేపర్ వర్క్ ఫ్రీ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో వీళ్ళకి టెక్స్ట్ చేయాలన్నమాట. అది కూడా ఒక 48 hours అయిన తర్వాత ఒక 2 days తర్వాత మీరు మెసేజ్ అయితే చేయాలి. సో ఏమనంటే హాయ్ టైపింగ్ వర్క్ అని చెప్తే మిగతా ఇన్ఫర్మేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.